ప్రియ పరిశుద్ధులకు వందనములు. 344వ దినము. కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 10. వర్తమాన పేరు ప్రశ్నలు మరియు జవాబులు. ప్రశ్నలు మరియు జవాబులు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 25 వచనములు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుము అని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుము అని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవును అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దానిని సూచించు ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి, నన్ను వెంబడించుము అని అతనితో అనెను. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని, ప్రభువా, నిన్ను అప్పగించేవాడు ఎవడని అడిగిన వాడునైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూశాను. పేతురు అతన్ని చూసి, ప్రభువా, ఇతని సంగతి ఏమగును అని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించుము అనెను. కాబట్టి ఆ శిష్యుడు సావుడు అను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే సావుడు అని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకిష్టము అయితే అది నీకు ఏమని చెప్పాను. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చుచు, ఇవి రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన యెడల
అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. వర్తమాన పేజీ చదువుకుందాం. క్రీస్తు గొర్రెల కాపరి. ఆయన వెళ్ళిపోచున్నాడు. తన గొర్రెలను వారికి అప్పగించుచున్నాడు. ఆయన మందను కాయవలెను. అది ఆయన సంఘము. చూసారా? ఆ మందను మేపుము. ఆ మందను మేపు పనిని, వాటికి కాపరిగా ఉండి గొర్రెలను కాయవలసిన బాధ్యతను ఆయన తన శిష్యులకు అప్పగించాడు. ఆయన వెళ్ళిపోచున్నాడు. మరో రీతిలో చూడండి, ఈ ఉదయకాలమున ఇక్కడ నేను అదే చేయుచున్నాను. గొర్రెలకు గొర్రెల ఆహారము ఇచ్చినప్పుడు మాత్రమే అవి ఎదుగుచూ ఉండును. ఒక మంచి మాంసము ముక్కను వేయించి గొర్రెలకు పెట్టినా అవి ఎదగవు. ఎందుకనగా అది గొర్రెల ఆహారము కాదు. దాని వలన ఎదగవు. చూసారా? ఒక మంచి జంతువు యొక్క కండను నేను నూనెలో వేపి గొర్రెలకు పెట్టినా అవి తినవు. ఎందుకనగా అది గొర్రెల ఆహారము కాదు. దానిని అవి తినవు. ఎందుకనగా అది గొర్రె అయి ఉన్నది. కానీ గొర్రెలు గొర్రెల ఆహారమును ఇష్టపడును. ఆ విధముగానే నీవు దేవుని మందను కాయవలసి వచ్చినప్పుడు వాటికి మానవ నిర్మిత వేదాంత విద్యను పెట్టవద్దు. వాక్యముతో వాటిని పోషించుము. దాని ద్వారానే గొర్రెలు ఎదుగును. వాక్యముతో పోషించుము. గొర్రెల కాపరిగా ఉండుము. నిజమగు గొర్రెల కాపరిగా ఉండుము. నా గొర్రెలను మేపుము. గొర్రె పిల్లలు అనగా చిన్నవి, గొర్రెలు అనగా పెద్దవి. చిన్నవి పెద్దవి కలిపి దేవుని మందగా పిలువబడును. చూసారా? వాటిని వాక్యముతో పోషించుము. వాక్యమే సత్యమై ఉన్నది. యేసు చెప్పాను, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అది నిజమేనా? మానవుడు జీవించవలసిన అనొచ్చు. అది నిజమేనా? మానవుడు జీవించవలని అనొచ్చు. వారు దేవుని మందగా ఉండగోరినచో దేవుని యొక్క వాక్యమును మన్నాను తినవలసి ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును మన్నాను తినవలసి ఉన్నారు. ఇది ఆయన మన్నా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్.